మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నేను హైదరాబాద్కి వచ్చింది ఒక కొరియోగ్రాఫర్గా కావాలి అని, ఒక డాన్సర్ కావాలని. అంటే నా దగ్గర ఉన్న మంచితనంతో నన్ను ఆపేసేశారు. అంటే మంచితనం అంటే నేను చేసిన తప్పేందంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమందిని గెస్ట్కి తీసుకెళ్ళాను. నేను ఈవెంట్ పెట్టినప్పుడు ఇక్కడ ఖమ్మంలో 2003లో పెట్టినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే అది చాలా పెద్ద హిట్ అప్పట్లోనే. ఇంతమంది జనాన్ని చూసి ఏం చేశారంటే ఈ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఇక వీడికి కార్డు ఇవ్వద్దు అని చెప్పి దాని మీద ఒక ముద్ర వేసేసారు. అంటే మనకి ఇస్తే కార్డు ఇస్తే ఇప్పుడే ఇంత ప్రేయర్ ఉంది, కార్డు తీసుకుంటే వీడికున్న తెలివితేటలకి ఇంకా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారని చెప్పి ఇక వర్కింగ్ స్టిల్స్ అంటే మనం సాంగులు చేస్తేనే కదా. ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటే డాన్స్ సినిమా సాంగులు చేస్తే మానిటర్ పట్టుకొని చేస్తే ఆ చిన్న చిన్న మధ్యలో మధ్యలో సాంగ్లో షేట్లు వేస్తుంటే దాన్ని బట్టి మనం లేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది మనకి ఎక్కడ లేదు పేరు, సాంగ్లు ఎట్లాగ చేయలేకపోతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది, సోషల్ మీడియాలో మనం ఏం చేయాలి, మనకు జరిగింది నిజాలు మాట్లాడుకుంటే దేవుడు ఆల్రెడీ ఎక్కడైనా ట్రెండింగ్ చేస్తాడు. బషీర్ మాస్టర్ అనే బిరుదు అయితే పడిపోయింది కాబట్టి ఇక ఏదో మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్తాం. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఆల్బమ్ సాంగ్స్ కానీ లేకపోతే త్రూ ఏదైనా కానీ సాంగ్స్ను అంటే ఆ పర్ఫార్మెన్స్ వైజ్ ఫేమస్ అవుతున్న వాళ్ళందరినీ చూస్తాం. కానీ మీరెందుకు ఆ వేళల్లో తక్కువగా కనిపిస్తూ అండ్ ఇలా ఎక్కువగా కనిపించడం అనేది అనిపిస్తుంది కదా? అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను సాంగ్స్ చేశా ఫస్ట్ యూట్యూబ్ అసలు ఎవరికి లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను బషీర్ మాస్టర్ ఆడియోస్ అండ్ వీడియోస్ అని ఉండేది. దాంట్లో నీకు నాకు ఏముందో బాగా ట్రెండింగ్ అనమాట. ఆ పాటని చేసిన వాళ్ళు ఎవరు కూడా రీల్స్ చేయలే. టిక్ టాక్లో ఫేమస్ ఇక ఆ తర్వాత నుంచే మొత్తం స్టార్ట్ అయినాయి. సుజనా తిన్నావారా, మీరు నేనే ఉంటారు సుజనా తిన్నావారా అంటే చాలా ఫేమస్. అట్లాంటి సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసి మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత నేనంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దాంట్లో 8 lakhs రూపీస్ అంటే $10,000 నేను పెట్టుకున్నా. దాన్ని పెట్టుకొని ఇంకా మానిటైజేషన్ అయింది. దాంట్లో డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. కంటిన్యూ చేస్తూ దాంట్లో డ్రాప్ చేసుకుంటే నా పక్కన వాళ్ళే హ్యాక్ చేశారు దాన్ని ఛానల్ని. అసలు నేను ఏమనుకున్నా అంటే ఒక మంగ్లీ గారు, ఒక జానులరి వీళ్ళందరితో ఒక పెద్ద స్టూడియో పెట్టుకొని ఆ డబ్బులతోటి మంచిగా షూట్లు చేసుకొని మంచి ఆల్బమ్ సాంగ్స్ చేద్దామని క్రియేట్ చేసుకొని మంచి ఆల్బమ్ చేసి మంచి ట్రెండింగ్ ఉన్న టైంలో ఛానల్ లేపేశారు. లేపేసిన తర్వాత అసలు ఎవరు లేపేసారో కూడా తెలియదు. చూస్తే మొత్తం హ్యాక్ అయిపోయింది. టిక్ టాక్ ఐడి త్రూ యూట్యూబ్ ఛానల్ లేపేశారు. అసలు ఎవరు చేశారు ఏందని చెప్పి పిఎస్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ పెట్టి మొత్తం సెర్చ్ చేసిన నా పక్కన ఉన్న వాళ్ళే, నా దగ్గర ఉండే నా వీడియోని ట్రోల్ చేసే వాళ్ళే, నా పక్కన వాళ్ళే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని హ్యాక్ చేశారని చెప్పి మన సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పారు. అప్పుడు 8 లక్షలు అంటే మామూలు విషయం కాదు, మస్తుండే. ఒక పెద్ద స్టూడియో ఏంటి, ఒక నాకు రేంజ్ మారుతుండే. అప్పుడు ఎదిగే టైంలోనే తొక్కేసారు, కథం టిక్ టాక్ ఆగిపోయింది. టిక్ టాక్ ఆగిపోయింది, నా యూట్యూబ్ లేచిపోయింది. ఇక నా పరిస్థితి ఏందని చెప్పి నేను ఏం ఆలోచించుకోలే. నాకేందంటే నేను దానికి పార్ట్ టైం జాబ్గా సంగీత్ కొరియోగ్రాఫ్ చేసేవాడిని. సంగీత్లో 4 lakhs 5 lakhs అట్లా తీసుకునేవాడిని. దానికి బేస్ పెట్టుకొని దీంట్లో ఖర్చు పెట్టుకొని ఒక ఛానల్ని గ్రో చేసుకున్నా. ఇక సాంగ్స్ చేయాలంటే అప్పుడు ఎమ్మటే కరోనా, సాంగ్స్ లేవు, సాంగ్స్ చేయలే. ఇక సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా కొన్ని వ్లాగ్స్ చేసుకుంటూ కొన్ని అట్లా ఈవెంట్లు చేసుకుంటూ రీచ్ అయినా. ఎందుకంటే సాంగ్స్ చేసే టైంకే మొత్తం పడిపోయాయి. తర్వాత కరోనా. ఇప్పుడు సాంగ్ చేద్దామంటే ఒక సాంగ్ చేస్తే 1 lakh ఖర్చు పెట్టాలి. అప్పుడు నీ సాంగ్ చేసేటప్పుడు 20,000, ఒక సాంగ్ 5,000 మ్యూజిక్, నేను ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకునేవాడిని. కెమెరాస్ మొత్తం మన ఫ్రెండ్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే 1 lakh పెట్టి చేసినా ఆ సాంగ్ హిట్ అయిద్దా కాదో తెలియదు. అందుకోసం ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసా. ఇప్పుడు ఈ మంత్లో 4 songs ఉన్నాయి, సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్స్. 4 songs కూడా నేనే రాసా, నా ఓన్ సాంగ్సే. ఒక పాట ఉంటుంది, మీకు మీ ముందు రిలీజ్ చేస్తా, నల్లగొండ మీద రాసా. నా ఊరి పేరు నల్లగొండ, నా గుండెలోన ఉన్నోడు సల్లగుండ, వాడి మనసు చూస్తే వామ్మ ఎండికొండ, వాడిని వదలకుండా చూసుకుంటా కంటి నిండా. ఇది ఓన్లీ పల్లవి. ఓకే. ఈ సాంగ్ ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయింది. ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నా ఒక మంచి హీరోయిన్ తోటి. ఆల్రెడీ ఈ సాంగ్ ఒక 1.5 lakh ఖర్చు పెడుతున్నా. అంటే కొంచెం బ్రేక్ ఎందుకు ఇచ్చానంటే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎలా ఉన్నారంటే సాంగ్ నచ్చితే సాంగ్ని ఎలా బయటికి రిలీజ్ కాకుండా చేయాలి, దాన్ని ఎలా ఫ్లాప్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే సాంగ్ మ్యూజిక్ చేస్తున్నారు, మనం బయటికి పోయేవారికి ఆ బేస్ తగ్గటమా అట్లా కొంచెం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక శ్యామ్ అని చెప్పి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. ఆల్రెడీ 3 songs ఇచ్చా, 3 songs ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇంకొకటి నా పేరు మీద కూడా పాట రాపించా ఒకటి, అది బతుకన్న మాట తెలియడే బషీర్ మాస్టర్ అని చెప్పి. ఆ సాంగ్ కూడా బాగుంది.
అది కూడా ఈ నెల అంటే ఈ నెల మొత్తం ఇప్పుడు ఫాస్టింగ్స్ కదా, నెక్స్ట్ మంత్ సాంగ్స్ కంటిన్యూ 4 సాంగ్స్ రిలీజ్ ఉన్నాయి. ఓకే, మంచి ట్రెండింగ్ సాంగ్స్ అనమాట. అది కాదు మాస్టర్, ఏంటంటే మీకు ఇంత టాలెంట్ పెట్టుకొని యాజ్ ఎ లిరిక్ రైటర్గా కూడా ఇప్పుడు ముందుకు వెళ్తూ, సో యాజ్ ఎ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా కూడా మీరంటూ నిరూపించుకొని, కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో కొన్ని అనవసరమైన కాంట్రవర్సీస్ దానిలలో దూరుతూ, సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి ఓటు యూజ్ చేయాలని నాకు లేదు, ఎందుకు అనవసరంగా? అనవసరం అంటే ఏంటంటే ఒక ఎప్పుడైనా కానీ ఒక మన పని మాట్లాడితే బాగుంటుంది, కానీ మన మాట మాట్లాడితే ఏముంటుంది మాస్టర్? అంటే ఇప్పుడు నా లైఫ్ గుండు హనుమంతరావు గారు సెట్ చేశారు. ఓకే, దాని తర్వాత కొంతమంది పెద్దోళ్ళు హైదరాబాద్లోనే పెద్ద నెంబర్ 1 షాపింగ్స్, నేను ముంబై కార్డు కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుంటే 2,50,000 రూపాయలు 2014లో నాకు ఇచ్చారు. కొరియోగ్రాఫర్ కార్డు, పెప్సీ కార్డు అంటే ఇండియన్ ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ కార్డు. ఆ కార్డు నేను మించిన కార్డు లేదుగా. ఆ కార్డు తెచ్చుకొని సాంగులు చేస్తుంటే బలుపు సినిమాలో నాకు ఒక అవకాశం వస్తే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లు ఫోన్ చేసి, ఈ బాంబే కార్డు ఇతనికి చెల్లదు, ఇతను కార్డు చేయాలంటే బాంబే వాళ్ళని పెట్టుకోవాలి, బాంబే గర్ల్స్ బాంబే బాయ్స్ని పెట్టుకోవాలని నా పని ఎలగొట్టారు. ఎవరు? తెలుగు సినిమా డాన్సర్. తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళు కార్డు ఇవ్వకపోగా వర్క్ చేయనియట్లే. తర్వాత 2014లో తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్కి నేను జనరల్ సెక్రటరీ. అది పెట్టింది వన్ ఆఫ్ ద మీరేగా? పెట్టింది నేనే. పెట్టిన తర్వాత నా లెక్క ఎవరైతే లైఫ్లు ఖరాబ్ అయినాయో వాళ్ళందరినీ తీసుకొని అందరికి ఫ్రీ కార్డులు ఇచ్చిన. తర్వాత అందరికీ నిజంగా 1000 మంది ఇప్పుడు ఉన్నారు. తర్వాత ఇప్పుడు కార్డులు ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి, తెలంగాణ యూనియన్ జల్లదు సార్, తెలంగాణ వాళ్ళకి ఎందుకు కార్డులు ఇస్తారు సార్, వాళ్ళకి సాంగ్లు ఎందుకు ఇస్తారు సార్ అంటే, ఇక మేము చేసుకోవద్దు సాంగ్స్. రీసెంట్గా నా దగ్గర ఉన్న ఒక పిల్లగాడు రాజు అని ఒక ఆల్బమ్ షూట్ చేస్తుంటే ఇక్కడ ఇటు మణికొండలో, అక్కడికి వెళ్ళి తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ క్యాషియర్ వీళ్ళు ఆ డాన్సర్ గర్ల్స్ని పోయి, ఇది ఆల్బమ్ సాంగా, ఇది సినిమా సాంగా, ఆ ప్రొడ్యూసర్ ముందు అడిగితే నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి సాంగ్స్ ఇస్తారా అంటే ఇలా అనమాట. మొత్తం ఎక్కడికి పోయినా తొక్కటం. అంటే ఎక్కడికి పోయినా కానీ బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి, బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి అనేనా? అంతే. ఎందుకు అంటే మీరు ఎందుకు అంతగా అంటే వాళ్ళ మీద పగ పెంచుకునేలాగా ఎట్లా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటండి, 2014లో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించాం మేమే. ఎందుకు అరెస్ట్ చేయించామంటే మాకు టీవీ నైన్లో ఒక సాంగ్ ఇచ్చారు. సాంగ్ ఇస్తే మీ సాంగ్ చేస్తుంటే 20 మంది వచ్చి మమ్మల్ని ఆపి కెమెరాలు అవన్నీ నెట్టేశారు. ఆల్రెడీ స్టిల్ ఇప్పుడు నడుస్తుంది కూడా. ఆ కేసు మీద తెలుగు యూనియన్ వాళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికీ. అంటే ఆ కేసును తప్పించుకోవాలని పోట్లే. మాలాగా ఎవరెవరైతే బాధపడ్డ వాళ్ళు అందరం కలిసి కేసు పెడితే లాస్ట్ జడ్జి మీద నేనే మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ మొత్తం చెప్తే వాళ్ళు విని 6 మంత్స్ జైలు శిక్ష చేశారు. ఇప్పటికి స్టిల్ అదే నడుస్తుంది. అంటే వాళ్ళ మీద మాకు ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి? సరే ఇప్పుడు నా లైఫే కాదు, స్టిల్ ఆటాలో ఉన్న వాళ్ళు కానీ డీలో ఉన్న వాళ్ళని ఎవరైనా సినిమాలు చేస్తున్నారా? దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, ఇది కంప్లీట్ చేసేసి. అదే అంటే ఇది కంటిన్యూగా ఇక మా లైఫ్ ఇక ఎక్కడికి పోయినా ఇదే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇది అయిపోతుంది. సరే అక్కడ దాకా ఎందుకు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జానీ మాస్టర్ అరెస్ట్ అయినందుకు సో అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేదు, నేను చాలా చెప్పాను కదా, జానీ మాస్టర్ ఈజ్ గుడ్ పర్సన్. అది అనుకోకుండా అందరికైతే. ఇప్పుడు ఒక అసిస్టెంట్ అనేవాడు, అసిస్టెంట్ అనే లేడీ, మాస్టర్ ఎంతసేపు ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతోటి? మా అంటే 1 డే ఉంటాడు, 2 డేస్ ఉంటాడు. ఒక 24 అవర్స్ అసిస్టెంట్ తోటే ఉంటాడు. ఎందుకంటే సాంగ్స్ కొరియోగ్రాఫ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఎక్కువ డీలింగ్ ఉంటుంది. ఒక్క సాంగ్కి ఒకే అసిస్టెంట్ ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. సాంగ్కి అసిస్టెంట్ మార్చుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సినిమా ఇండస్ట్రీ కదా ఇది. కంటిన్యూ ఒకటే అమ్మాయితో ఉంటే లవ్ అఫేర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మాస్టర్ అయితే గుడ్ పర్సన్. అది జరిగిందా జరగలేదా వాళ్ళిద్దరికే తెలియాలి, మనకు తెలియదు. అనవసరంగా ఎవరి మీద కూడా నిబంధనలు వేయద్దు అని చెప్పి నేను ఎక్కడ చాలాసార్లు చెప్పా. ఎందుకంటే ఆయన ఏదో అరెస్ట్ అయిన మనకు సంతోషం కాదు, రేపొద్దున నాకు కావచ్చు, రేపొద్దున ఇంకొకరికి కావచ్చు. మరి అలాంటి టైంలో అందరూ కలిసికట్టుగా ఉండాల్సింది పోయి అక్కడ మాత్రం ఎవరి పాటికి వాళ్ళు స్టాండ్ తీసుకొని, సో వాళ్ళు నాకు అప్పుడు అలా చేశారు అందుకోసం నేను ఎందుకు సపోర్ట్ చేయాలని కొంతమంది, సో ఇలా చేయడం వెనకల దీని గురించి మీరేమంటారు? నేనేమంటా అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జానీ మాస్టరు చాలా మంచోడు, ఆయన చాలా కష్టపడి వచ్చాడు కొరియోగ్రాఫర్గా. నేను అపోలో హాస్పిటల్ కాడ మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఒక సిచ్యువేషన్లో రేంజ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ యూనియన్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లే. తెలుగు డాన్సర్స్ యూనియన్ వాళ్ళే తెలుగు డాన్సర్ కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేయట్లే. ఎంత పెద్ద గొడవలైనాయి, చాలా పెద్ద గొడవలైనాయి. కానీ అలా మాట్లాడడం తప్పు. ఎందుకు మాట్లాడడం తప్పు అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే కొరియోగ్రాఫర్గా చెప్పు, ఆయన పర్సనల్గా ఆయన బ్యాడా గీడా నీకు తెలియదు. ఎందుకంటే తెలియదు అంటే అది వాళ్ళ భార్యకి
లేకపోతే అతని పక్క 24 గంటలు తిరిగే వాళ్ళకి తెలుస్తుంది తప్ప. ఇప్పుడు నన్ను అడిగారు చాలామంది, జానీ మాస్టర్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందంటే నాకు తెలియదని చెప్పాను డైరెక్ట్. సరే, ఇప్పుడు మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, కానీ మీరైతే ఈ తెలంగాణ అసోసియేషన్ దానికి ఒక సెక్రటరీగా ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే దీనికి సంబంధించిన వాళ్ళే కొంతమంది డాన్సర్స్ నాతో అన్నది ఏంటంటే, బషీర్ మాస్టర్ పెద్ద దొంగ, ఓకే, డబ్బులు తినేశాడు, ఓకే, సో మాకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి రానికోకుండా చేశారు. తెలుగు అసోసియేషన్ దాంట్లో ఉండాల్సిన వాళ్ళం, తెలంగాణ పెట్టిన తర్వాత ఇందులోకి వచ్చాము, సో ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మాకు రావాల్సింది కూడా రానికోకుండా చేసేసాడు అని అన్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే, మేము యూనియన్ పెట్టిన తర్వాత, యూనియన్ పెట్టక ముందు అసలు వీళ్ళకి డాన్స్ రాదని ఫిక్స్ చేసేసారు వాళ్ళు. తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ముద్ర కొట్టేసి వీళ్ళెవరికి కార్డులు ఇవ్వద్దు. ఎంతమంది? 200 మెంబర్స్. 200 మెంబర్స్కి అసలు లైఫ్ లేదుగా. లైఫ్ లేనప్పుడు కేసీఆర్ గారి దయ వల్ల తెలంగాణ వచ్చింది. దాంట్లో కొరియోగ్రాఫర్లు మేము ఉన్నాం, హరినాథ్ రెడ్డి, వీళ్ళందరూ చాలామంది ఉన్నాం. అప్పుడు యూనియన్ పెట్టాం. యూనియన్ పెట్టింది మేము కూడా కాదు, వేరే కొంతమంది మాస్టర్స్ పెట్టారు. పెట్టి యూనియన్ పెట్టి నాకు ఫోన్ చేశారు, బషీర్ మాస్టర్ మీరు కూడా స్ట్రగుల్లో ఉన్నారుగా, మా యూనియన్లో జాయిన్ అవుతారా అంటే సరే అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాట, నా మంచితనం చూసి నన్ను సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ఏం చేశాం, అందరి దగ్గర 55,000 కార్డ్స్ తీసుకున్నారు. అందరూ 55,000 కార్డ్స్ తీసుకున్నారు. తర్వాత మొత్తం పెద్ద గొడవలు అవుతున్నాయి. మా మీటింగ్ ఎక్కడ పెట్టామంటే కృష్ణకాంత్ పార్క్లో పెట్టాం. పార్క్లో పెట్టిన తర్వాత ఏమంటే కేసు అయింది. అంటే ఇంతమందితో పర్మిషన్ తీసుకోకుండా 200 మంది 300 మంది వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు స్టిల్ నేను నిలబడి, సార్ మీ మాది యూనియన్ గొడవ ఇది, కావాలంటే నేనే కంప్లైంట్ మీకు చెప్తానని చెప్పి నా నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత టక్కన ఆఫీస్ తీసుకున్నాం. ఎక్కడ? ఈ శ్రీనగర్ కాలనీలో వెనక తీసుకున్న తర్వాత ఇప్పుడు దానికి అన్నిటికీ ఖర్చులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? దాంట్లో ఆర్పి మాస్టర్ అనే అతన్ని వైస్ ప్రెసిడెంట్ పెట్టారు. ఆయన కూడా మొత్తం అందరు కలిసి ఖర్చు తీసుకున్నారు. మొత్తం వెళ్ళిన తర్వాత మేము తలసాని శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు, బాగా చేశారమ్మా, మస్తు చేశారమ్మా, మీటింగ్లు బాగా పెట్టారు, చాలా బాగుంది అన్న తర్వాత ఇక మీ మీటింగ్లు పెట్టి ఎప్పుడే స్టార్ట్ అయిందో తెలుగు యూనియన్ భయం స్టార్ట్ అయింది. 200 మంది డాన్సర్స్ యూనియన్ పెట్టారు. వీళ్ళు సాంగులు ఎక్కడ కూడా చేయనియద్దు అని చెప్పి ఒక కుట్ర పెట్టి సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారికి పుషింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళు యూనియన్ పెట్టారు సార్, వీళ్ళు అంతా అది ఇది, వీళ్ళకి డాన్స్ రాదు అది అని చెప్పి ఏదేదో చెప్పగానే ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన ఏమన్నా డైరెక్ట్, అరే మీరు యూనియన్ కాదు, అది కాదు, మీరు ఎవరెవరైతే కార్డులు తీసుకుంటారో ఏపీలో తీసుకోపోండి అన్నారు. ఇప్పుడు ఈ వెనక మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? అక్కడ సెలెక్ట్ కాక మా దగ్గరకు వచ్చి కార్డు తీసుకునే వాళ్ళు. అప్పటికే ఆల్రెడీ మంచి పెద్ద పెద్ద గొడవలైన జానీ మాస్టర్ వీళ్ళందరినీ మేము కేసు పెట్టాం, జైలుకు పోయినాం, ఈ యూనియన్స్ రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా అన్న తర్వాత ఆయన ఏమన్నారు, మేము మొత్తం స్టే చేసుకుంటుంటే మీరు పోయి తెలుగు యూనియన్లో కార్డు తీసుకున్నాగానే ఇక దొరికింది సన్నుగా వీళ్ళకి. ఎవరెవరం పోతామని చెప్పగానే ఒక 100 మెంబర్స్ చేతులు ఎత్తారు. ఇప్పుడు మేము ఇంత కష్టపడి జైల్లో కేసు పెట్టి, యూనియన్ పెట్టి, మొత్తం ఖర్చు పెట్టి, వీళ్ళందరికీ రోజు తిండి పెట్టి, మొత్తం కోట్లెమ్మడి తిరిగి మొత్తం చేసిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వాలా, యూనియన్లో పోతా అంటారా? చెప్పండి, మీరు ఒక్క మాట చెప్పండి. మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నాం మాస్టర్, మీరు సాంగ్, అప్పుడు మాకు జీవిత గారు గడ్డం గ్యాంగ్ సినిమా సాంగ్ ఇచ్చారు. ఏది? తెలంగాణ యూనియన్కి. మాకు తేజ గారు డైరెక్షన్లో సాంగ్ ఇస్తుంటే వీళ్ళు మొత్తం ఆపితే అప్పుడు కూడా చాలా ఖర్చు, ఆమె డబ్బులు కూడా ఇవ్వలే ఇంతవరకు. ఎవరు చేయలే, మన జీవిత గారు 75,000 రూపీస్ మాకు చెక్ ఇవ్వాల్సింది, మా సినిమానే రిలీజ్ కాలే, అది కాలే, మాకు లాస్ వచ్చిందని చెప్పి అంటే సరే మేము బోని అనుకున్నాం, అయిపోయింది. తర్వాత అక్కడికి పోయేవారికి మీరు సాంగులు చేయొద్దు, మీరు పోయి ఏపీ యూనియన్లో కలవనంటే సార్ అన్నారు. అనగానే వీళ్ళందరూ ఎవరైతే 100 మెంబర్స్ మేము పోతాం అందరికి ఎవరో వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెట్ చేసి ఏపీ యూనియన్లో కార్డు తీసుకున్నారు పోయి. సో ఇక్కడ మిగిలిన వారు సార్ అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయినా. ఇప్పుడు నేను ఎట్టుపోలేను. ఇప్పుడు ఏపీ యూనియన్లోకి పోవాలా, నా వెనక 4 ఉన్నారు, నా వెనక మాస్టర్స్ ఉన్నారు, మేము ఆగిపోయిన ఎవరైతే డబ్బులు లేని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వీళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఎంత కట్టారు? 3.5 lakh కట్టారు. 3.5 lakh కట్టిన పని చేస్తున్నారా? అదే బిర్యానీలు తెచ్చేయాలా, అదే వాటర్ బాటిల్ తెచ్చేయాలా, అదే తెచ్చేయాలా. ఇప్పుడు లాస్ట్కి ఎవరు బలయ్యారు? బషీర్ మాస్టర్, హరినాథ్ రెడ్డి మాస్టర్, మా దగ్గర ఉన్న కొంతమంది డాన్సర్లు. ఇప్పుడు మళ్ళీ మేము స్టిల్ ఏం చేసినాం, ఇట్లా కాదని తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఫ్రీ కార్డ్స్ అని చెప్పి 1000 కార్డ్స్ ఇచ్చాం.
1000 కార్డ్స్ ఇచ్చి చాలా పెద్దగా భారీ లెవెల్ చేసాం. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా సాంగులు చేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా సాంగులు చేసుకుంటారు. ఇప్పుడు మా దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో మేము గట్టిగా మాట్లాడి యూనియన్కి ఇంకా అడ్డు ఉంటున్నాం కదా, వాళ్ళు పుల్లలు పెడుతున్నారు. ఏమని పుల్లలు పెట్టాలా? బషీర్ మాస్టర్ని బ్యాడ్ చేయాలి. అన్నిటికీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు స్టిల్ నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అయినావా, అడిగి పోయి ఒక సినిమాలు చేస్తున్నావా? లేదు కదా, చేయట్లే కదా. ఏం చేస్తున్నావు? మళ్ళీ అదే పుల్లలు, మళ్ళీ అదే. ఇప్పుడు నేను ఇంకా మంచిగున్నా. అప్పటికి ఇప్పుడు తెలంగాణ పెట్టక ముందుకి ఇప్పటికి నేను ఇంకా ట్రెండింగ్లో ఉన్నా, రేంజ్లో ఉన్నా, సాంగులు చేసుకుంటున్నా, ఈవెంట్లు చేసుకుంటున్నా, సంగీతాలు చేసుకుంటున్నా, సోషల్ మీడియాలో డబ్బులు వస్తున్నాయి. అబద్ధాలు ఆడినోడు పోయినావు, ఆడపోయి కార్డు తీసుకున్నావు, 3,50,000 కట్టి నీ బతికి ఏమైంది? ఇంకా నా మీద పడి ఏడుస్తూ వస్తున్నావు.